ఎస్కోట మండలం బొడ్డవర పంచాయతీలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈ మురళీ జిందాల్ భూ నిర్వాసితుల సమస్యలపై ఆర్జీలు స్వయంగా స్వీకరించారు. ఈ సమస్యలను వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. కాగా కొంతమంది నిర్వాసితులు తమ సమస్యలు వివరించబోగా సదరు కలెక్టర్ ఈ కార్యక్రమం ఆర్జీల స్వీకరణ కోసమేనని, సమస్యలు వినడానికి కాదని తెలిపారు. ఇప్పటి వరకు 200 దగ్గర ఆర్జీలు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ డి శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ పద్మ, ఆర్ఐ మనోజ్, తహసీల్దార్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మేడం గారు వైట్ కూర్చోండి, అందరూ కూర్చోండి. ఒక్కొక్క లైన్లో వచ్చేసి బాబు ఏంటి బయట ఉండేటప్పుడు గతంలో మాకు నష్టపరిహారం దరఖాస్తు ఎందుకండి? అది కాదమ్మా, నువ్వు దరఖాస్తు రాసి నువ్వు పేపర్ మీద రాసివు, నీ డిమాండ్స్ ఏవో రాసివు. ఇప్పుడు దేనికోసం అడ్రస్ చేస్తున్నావు నువ్వు? ఎవరైనా పెట్టుకునే మాట్లాడే పెట్టండి, చెప్పండి. ఎవరైనా పేపర్ మీరు 15 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు, ఎందుకు మీకు నష్టపరిహారం ఎందుకు తీసుకోవట్లేదని పదే చెప్తున్నారు. రైతుల దగ్గర ఏదైతే బలవంతంగా తీసుకున్నారో భూములు జీవో రద్దయిన తర్వాత జిందాల్ పరిశ్రమ అనేది ఇక్కడ లేదు కాబట్టి అమ్మా, ఇది పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు తెలుసా? నీకు చెప్తుంది ఏంటంటే ఎవరైతే నష్టపోయారున్నారో, లెజిటిమేట్ గా ఎవరికైతే డిమాండ్స్ ప్రకారంగా చేసుకుంటున్నారో వాళ్ళు వినతులు స్వీకరించడానికే, అంతే తప్ప నువ్వు ఈ మిగతా అవన్నీ ఉద్యమం కోసం మాట్లాడడానికి కాదు. ప్లీజ్ అండర్స్టాండ్, నీ డిమాండ్స్ ఏమైనా ఉంటే రాసి మేము తప్పకుండా కన్సిడర్ చేస్తాం. ఓకే అమ్మా? రైతులకు తెలియజేస్తుంది ఏమనగా, వాళ్ళ దగ్గర ఏ రికార్డ్స్ అయితే ఉన్నాయో వాళ్ళు జెన్యూన్ రికార్డ్స్ పరిశీలించి, ఒకవేళ వాళ్ళకి న్యాయపరంగా రావాల్సినవి కానీ ఇప్పటివరకు కానీ ఇవ్వకపోతే కారణంతో సహా నోట్ చేసుకొని వాటిని ఇమీడియట్గా పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో ఈ అవకాశం మీరు సద్వినియోగం చేసుకొని ఈ సమస్య నుంచి మనం బయటపడదామని కోరుకుంటాను. ఇది 2007 నుంచి జరుగుతున్న ఈ ప్రస్తావనకి మనము ఒక మంచి శుభసూచనగా మన ఎస్కోటకి
ఒక మంచి మార్పు వచ్చేదానికి నాంది పలకాలని, మనకున్న ఈ సమస్యలు ఏవైనా సరే ఉంటే ఇప్పుడే దీన్ని పరిష్కార మార్గంలో చూసుకోవాలని నేను కోరుతున్నాను. రైతులు ఎవరున్నా సరే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి నిర్భయంగా నాకు చెప్పొచ్చు. పాల్గొన్న డాక్యుమెంట్ల మేరకు వాళ్ళకి ఏమైనా సరే ఇది మాకు న్యాయపరంగా అన్యాయం జరిగిందండి అని చెప్తే మేము అది రికార్డ్ చేసుకొని దాన్ని ఏ విధంగా న్యాయంగా పరిష్కరించుకోవాలి, విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద లా ఏ విధంగా న్యాయంగా పరిష్కరించాలన్నది మేము చేయగలుగుతాము. సో దయచేసి ఇది గమనించి మీరు మీ అభ్యర్థులు మీ వినతులు ఏమున్నా సరే నేను ఇవ్వాల్సింది కోరుతున్నాను. ఆల్రెడీ నాకు గతంలో ఇచ్చున్నారు. గతంలో 9 మంది లాస్ట్ జూలైలో పెట్టినప్పుడు, జూలై 16 పెట్టినప్పుడు ఇచ్చింది నాకు 16 వచ్చే వాటి వివరాలు ఉన్నాయి. వాళ్ళు కాకుండాను వాళ్ళు ఇంకా ఇవ్వాలనుకుంటే అది కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా కొత్తగా ఇంకెవరైనా సరే చెప్పవలసినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు. వాళ్ళ వినతులు ఎలా ఉండాలంటే, సార్ మా భూమి ఇంత ఇగో మాకు మేము ఇంతవరకు ఇందులో సాగులో ఉంటుండే వాళ్ళని, కానీ మాకు రూపాయి కూడా ఇవ్వకుండా మమ్మల్ని అక్కడి నుంచి తొలగించారు. సో ఇలాంటి సమస్యలు, ఇలా న్యాయపరంగా వాళ్ళకి దక్కవలసినవి దక్కకుండా చేసిన ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే అలాంటి అభ్యర్థులు కానీ ఏమున్నా సరే నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. రికార్డ్స్ కూడా ఇక్కడే వెరిఫై చేసి మీకు అసలు పరిష్కారం అయిందో లేదో కూడా చెప్పడానికి జిందాల్ వాళ్ళు కూడా వాళ్ళ రికార్డ్స్తో రెడీగా ఉన్నారు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఇలాగే గ్రామ పెద్దలు కూడా వాళ్ళు కూడా వినియోగించుకుంది ఏంటంటే, మనము ఈ సమస్యల్ని ఒక సామరస్యపూర్వకమైన దారుల్లో తీసుకువెళ్ళి ఎంత త్వరగా మనం ముగిస్తే మనకి ఇక్కడ కార్యక్రమాలు జరగవలసిన తదుపరి కార్యక్రమాలు ముందుగా జరగడానికి అంత సిద్ధం చేయడానికి కూడాను రికార్డ్స్ అన్ని బిల్డప్ చేసి గవర్నమెంట్ రిపోర్ట్ పంపించడానికి మేము రెడీగా ఉన్నాము. ఆ బేసిస్ చేసుకొని యాక్చువల్గా సమయాభావం ఏంటంటే ఫీల్డ్లోకి వెళ్తే లేట్ అవడం వల్ల రావడం వల్ల లేట్ అయింది. మాకు తహసీల్దార్ గారు ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కేవలం 45 మంది రైతులు నష్టపరిహారం ఇంకా పెండింగ్ ఉంది, వాళ్ళ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయండి, మిగతావన్నీ కూడా క్లియర్ చేసామన్నారు. అయితే ఇవి కాకుండాను ఇంకా ఎవరైనా సరే వాళ్ళకి ఈ జిందాల్ భూ సేకరణలో ఏవైనా సరే న్యాయంగా దక్కవలసినవి వాళ్ళకి దక్కంటా ఉన్నాయి అంటే వాటిని గౌరవ కలెక్టర్ గారు వినతులు స్వీకరించి వాటిని అక్కడికే పరిష్కరించమని ఈరోజు ఈ